హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకు అంటే దానికంటే ముందు రిలీజ్ అయిన ఆయన మూవీస్లో ఆయన డైరెక్షన్లో వచ్చిన ఏ మూవీ కూడా హిట్ అవ్వలేదు. సో ఇప్పుడు అందరూ కూడా స్లమ్ డాగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ మూవీలో విజయ్ సేతుపతి ఉండడం వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. అండ్ ఈ మూవీలో మన అందరికీ తెలుసు హీరోగా విజయ్ సేతుపతి యాక్ట్ చేస్తున్నారు, హీరోయిన్గా సంయుక్త మీనన్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని పూరి కనెక్ట్స్ అండ్ చార్మి కౌర్ ఇంకొక ప్రొడక్షన్ హౌస్ దీన్ని కలిపి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మూవీ నుంచి నిన్ననే టీజర్ రావడం జరిగిందనమాట. సో ఈ టీజర్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీలో విజయ్ సేతుపతి ఒక బెగ్గర్ క్యారెక్టర్లో యాక్ట్ చేయడం లాగా కనిపిస్తుంది. సో ప్లాట్ వచ్చేసి ఆ డైలాగ్ ఏంటి అంటే, వర్షం వస్తే చెట్ల కింద భయపడి దాక్కునే వాళ్ళం మేము, అలాంటి మా జీవితాలతో ఆడుకుంటే వదిలిపెడతామా అనే ఒక డైలాగ్తో టీజర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇందులో తబు గారు కూడా ఒక మంచి పోలీస్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఆమె రోల్ కూడా ఒక మంచి కీ రోల్, ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధానంగా డిజైన్ చేశాడు పూరి జగన్నాథ్ ఆమె క్యారెక్టర్. ఓవరాల్గా అయితే టీజర్ ఓకే బాగుంది. మరి మూవీ ఇంకెలా ఉండబోతుంది అనేది మూవీ చూసాకే తెలుస్తుంది. సో మనం టీజర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో టీజర్లో ఆ డైలాగ్తో టీజర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో విజయ్ సేతుపతిని కొంచెం అటు మాస్ అండ్ కంప్లీట్ క్లాస్లో చూస్తున్నాం కాబట్టి విజయ్ సేతుపతిని కూడా చాలా కొత్తగా చూస్తున్నాం ఇందులో. సో అలా ఒక రివెంజ్ డ్రామా లాగా అనిపిస్తుంది. సో ప్లాట్, సో చూద్దాం మరి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీ అని చెప్పేసి. అండ్ ఈ మూవీ షూటింగ్ కూడా ఆఖరి దశలో ఉంది అండ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. బట్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది అఫీషియల్ డేట్స్ అయితే ఇంకా రాలేదు. టీజర్ అయితే చాలా బాగుంది. మరి మూవీ ఇంకెలా ఉండబోతుంది ఏంటి అనేది మూవీ వచ్చాకనే తెలుస్తుంది. సో మరి ఈసారైనా పూరి జగన్నాథ్ మళ్ళీ ఆ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది ఈ మూవీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.